హలో అందరికీ. డే 2 అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇవాళ ఈ రిసార్ట్ చెక్అవుట్ చేసేయాలి. ఇప్పుడు ఇంకా చెక్అవుట్ చేసేస్తాము. బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ అనమాట. బ్రేక్ఫాస్ట్ అయితే ఫస్ట్ ఇంకా బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాలి. పైన ఉంది, పైన సపరేట్ లాన్ లాగా. ఇంకా అక్కడికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా చెక్అవుట్ అయిపోతాం. ఇక్కడ నుంచి వెళ్ళి మున్నార్కి వెళ్తున్నాం అనమాట. మున్నార్లోనే 2 days ఉంటాము. ఇంకా అక్కడ చాలా గేమ్స్ ఉన్నాయంట పిల్లలకి సంబంధించినవి. ఇంకా నా చిట్టి తల్లి ఈరోజే లాస్ట్ కాబట్టి ఇంకా ఉయ్యాలని అస్సలు వదిలిపెడతలేదు. ఉయ్యాల ఊగుతూనే ఉంది. నిజంగా ఈ ప్లేస్ అయితే చాలా బాగుందండి. రిసార్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నీట్గా ఉంది అండ్ నేచర్కి దగ్గర ఉన్నట్టు చాలా బాగుంది. అసలు చూడండి ఎంత ముద్దుగా. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకి మంచిగా తులసమ్మని అట్లా పెట్టుకొని బాగుంది అసలు. తల్లి బా పచ్చిగా ఉన్నట్టుందిగా. ఇంకా నేను నా చిట్టి తల్లి ఇప్పుడైతే వద్దు తల్లి. ఇంకా నేను నా చిట్టి తల్లి ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళిపోతాం. ఇంకా తినేసి వెళ్ళిపోవాలి. టైం కూడా అయిపోయింది. మా వారు ఇంకా లక్కీ వెళ్ళినారు, ఇప్పుడే వెళ్ళినారు వాళ్ళు. నేనే ఇంకా వెళ్ళి ముందైతే వాళ్ళు తింటా ఉంటే ఇంకా మేము వెళ్తామని చెప్పేసి. ఇది అండి ఈ డే ఎట్లుంటుందో ఈ వ్లాగ్ కూడా తీస్తాము. లాస్ట్ వరకు చూడండి. అక్కడక్కడ వీలైన దగ్గర నేను కంపల్సరీ షేర్ చేసుకుంటా. చూడాలి ఈ డే కూడా మంచిగా అవ్వాలంతా నిన్నట్లాగానే. పైన కూడా మీకు చూపిస్తారండి. మా మమ్మీ అయితే కెమెరా పట్టుకుంది. మా అమ్మ అయితేనే ఇక్కడ హైలైట్ అవుతుంది. ఉండు తల్లి, లాక్ వేసేస్తా డోర్కి. వెళ్దాం. ఇక్కడ తీసుకున్నాం. అక్కడ నేను ఉంటున్నది మీకు చూపిస్తాను వ్యూ అంతా. చూడండి చూస్తారా, ఈ రూమ్లో ఇక్కడ ఒక రూమ్ ఉంటుంది, ఇక్కడ ఒక రూమ్ ఉంటుంది. అలా స్టార్ట్ చేసేసారు. మంచిగా కూర్చొని తింటున్నారు మా వాళ్ళు. ఏం తింటున్నారు? బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇదేందే చట్నీయా? ఇది సాంబార్. ఇడ్లీ చిట్టి తల్లి నువ్వేం తింటున్నావు? వాటర్ మిలనా? మార్నింగ్ ఇద్దరు ఓన్లీ వాటర్ మిలనేనా? నువ్వు అన్నయ్య లక్కీ? రూమ్ తీసుకున్నాక వాళ్ళే మనకి బ్రేక్ఫాస్ట్ కూడా పెడతారు. ఇది కాంప్లిమెంటరీగా. అయితే ఇక్కడ మేము తీసుకున్న ఈ రిసార్ట్లో కిచెన్ లేదని చెప్పి బయట నుంచి వెళ్ళి ఇడ్లీ అండ్ దోశ తీసుకొచ్చినారు. ఇంకా దోశ అయితే బాగా అతక్కపోయింది, అది ఇంకా పనికి రాకుండా ఉండే. ఇంక ఇడ్లీ మాత్రం ఫాస్ట్గా ఇడ్లీ తినేసి, నాకు ఎక్కడున్నా సరే చాయ్ వాడాల్సిందే. చాయ్ లేకపోతే అస్సలు బ్రెయిన్ పని చేయదు. ఇంకా ఆ తర్వాత చాయ్ తాగేసి ఇంకా చెక్అవుట్ చేసేసినాం. ఇక్కడ నుంచి డైరెక్ట్గా స్పైసెస్ ఫామ్కి వెళ్ళినాం. ఈ ఫామ్కి వెళ్ళడానికి ముందైతే టికెట్లు తీసుకోవాలి. ఆ టికెట్లు తీసుకున్నాక అక్కడ మనకి మన లాంగ్వేజ్కి తగినట్టుగా ఒకరిని అసైన్ చేస్తారు. అయితే ఇక్కడ తెలుగు అతన్నే మనకి అసైన్ చేశారు. ఈ స్పైసెస్ ఫామ్లో స్పైసెసే కాకుండా ఆయుర్వేదిక్ చెట్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్న బొంగు కట్టెల్లాగా ఉన్న చెట్టు అయితే ఇలాచి చెట్టు. ఆ తర్వాత ఇదేమో కొక్కో ప్లాంట్. ఇట్లా 1, 2 కాదండి, వందలాది చెట్లు ఉన్నాయి. ఒక్కొక్క రోగానికి సంబంధించి ఒక్కొక్క చెట్టు. అసలు అక్కడున్న గైడ్ చెప్తుంటే ఇన్నిగానం ప్రాబ్లమ్స్ ఒక మనిషి బాడీలో ఉన్నాయా అని చెప్పి నాకు అప్పుడే అనిపించింది. ఫైల్స్ అని, షుగర్ అని, బీపీ అని, పీసీఓడి ఇష్యూస్ అని, పీరియడ్ ఇష్యూస్ అని, ఇట్లా రకరకాలు అండి. చాలా ఇష్యూస్కి సంబంధించినవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడే రుద్రాక్ష చెట్టు కూడా ఉండే. ఇట్లా అన్ని చెట్లు వాటి గురించి చెప్పినాక ఆ తర్వాత మనకు కావాల్సిన స్పైసెస్ కూడా మనం పర్చేస్ చేయొచ్చు. ఇక్కడే మనకి ప్యూర్ హనీ కూడా దొరికినుండే. నేను పిల్లల కోసం హనీ కూడా తీసుకున్నా. ఆ తర్వాత ఇక్కడ నుంచి మున్నార్ ఎకో పార్క్కి కూడా వెళ్ళినాం.
ఇక్కడ కూడా టికెట్ తీసుకోవాలి. పెద్దవాళ్ళకేమో 650 అండ్ చిన్నపిల్లలకేమో 450 ఛార్జ్ చేసినారు. మేము వెళ్ళడము మిట్ట మధ్యాహ్నం అవ్వడం వల్ల అసలు ఎండ తట్టుకోలేనంత ఘోరంగా ఉండేయండి. మేము వెళ్ళేటప్పటికి 11 అయింది. ఇంకా కంటిన్యూస్ 2 to 3 వరకు అక్కడే ఉన్నాం. ఇంకా అన్నీ చూడడానికి చాలా టైం పట్టింది. పిల్లలు కూడా వాళ్ళకి నచ్చిన ప్లేసెస్ దగ్గర కొంచెం ఎక్కువసేపు ఉన్నారు. ఇది మున్నార్ ఎక్కువ పార్క్ అయితే వచ్చేసినాము. ఎండకు చంపేస్తుంది నన్ను. ఇంట్లో ఉంటే నా మానాన్ని ఇంత చికెన్ బిర్యానీయో మటన్ బిర్యానీ తిని కూర్చునేటోడిని. ఇప్పుడు ఎండలో పాపం కష్టాలు వచ్చేసినాయి మా ఆయనకి. అయితే నానా దా లక్కీ, చెయ్యి వెంట పెట్టు, చెయ్యి పెట్టు, పెట్టు పెట్టు. ఏం కొరకు నేను చెప్పి నువ్వు అల్లరి చేయకు. నేను చెప్పినట్టు పెట్టి చెయ్యి, ఏం కాదు, ఏం అనవద్దు. అది మన ఇంట్లో పెట్టి మన ఇంట్లో పెట్టలే. భయం పడద్దు బంగారు, పెట్టి దా దా, ఇంకా వెళ్దాం దా. లక్కీ నానా దా తల్లి. వావ్, ఎంత క్యూట్. తిన కొరుకుతుందిరా, కొరికేస్తుందిరా. నీ క్యాప్ అంతా హోల్ పెట్టేసిందిరా. అరవద్దు అట్లా. క్యాప్ కంప్లీట్ క్లోజ్ చేయకు, నీ ఫేస్ కనిపిస్తలే. హ్యాపీయా? అవును కదా, కాబట్టి ఇటు వదలడు. కాబట్టి కొంచెం మట్టి ఇటుగానే ఉంటాయి. అక్కడ 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 నువ్వు ఆడికి పోయి చెయ్యి ఇట్లా పెట్టు, దాన్ని నీ చేయి పైకి వస్తుంది. రావు ఫుడ్ నా చిట్టి తల్లి, దాన్ని పడుకోబెడుతున్నావా? లక్కీ ముట్టుకో. నువ్వు చేతిలో అమ్మో నాకొద్దే, నాకొద్దు. లేపండి దాన్ని, నువ్వే లేపి, దానికి రాదు. అమ్మో నాకొద్దు, నువ్వు లేపి లేపి వాళ్ళకి పండి. ఇప్పుడే తిన్నది, పడుకున్నట్టు. లక్కీ ఇక్కడ చూడు. పట్టుకోవచ్చా? పట్టుకోవచ్చు. అంటే లేపచ్చా? పట్టుకో, అంటే లేపచ్చా? చిన్నగా చిన్నగా పట్టుకో. చిన్నగా పెద్దది అట్లా కాదు, నేను పెద్దది పట్టుకోండి. బండి పట్టుకుంటావు, అట్లా పట్టుకో. ఇక్కడ చూపి, అమ్మ చూపి. బాగుంది, ఎంజాయ్. ఈ ఎకో పార్క్లో నిజంగా అన్నీ ఉన్నాయండి. ప్రతి ఒక్కటి స్నేక్స్తో సహా ప్రతి ఒక్కటి ఉన్నాయి. కాకపోతే మేము వెళ్ళింది పొద్దున 11కి వెళ్ళి 3 o'clock వరకు ఉండడం వల్ల కంప్లీట్గా మధ్యాహ్నం అంతా అక్కడే ఉన్నాం. దట్టు పిల్లల కోసం అటు ఇటు తిరగడంలో అసలు మామూలుగా అలసిపోలేదు. ఘోరం అంటే ఘోరంగా అలసిపోయి ఉండే. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా మనకి హోటల్లో అంత టేస్టీగా లేదని చెప్పి అంత ఏం తినలేదు. ఒక ఇడ్లీ తిని నేను 1/2 cup చాయ్ తాగినా అంతే. 3 వరకు అసలు ఫుడ్ లేకుండా ఉండడం, వాటర్ కూడా అంతగా తీసుకోకపోవడం. ఈ ఎండ అసలు తట్టుకోలేకపోయినాము, చాలా ఎండ ఉండే.
ఇంత ఎండ ఉన్నా కూడా పిల్లలు మాత్రం అస్సలు తగ్గట్లేరు. అసలు వాళ్ళకి ఎనర్జీ దేవుడు ఎట్లా ఇస్తున్నాడో ఏమో కానీ అసలు వాళ్ళు ఒక్కొక్కటి వాళ్ళకి నచ్చినది చూస్తూ వాళ్ళు ఆడుతూ ఉంటే వాళ్ళకి ఇంకా ఇంకా ఎనర్జీ పెరుగుతూనే ఉంది, ఇంకా ఇంకా యాక్టివ్ అయితేనే ఉన్నారు. కానీ నాకు మా వారికైతే అసలు ఎండ తట్టుకోలేకపోయినాం. నిజానికి చెప్పాలంటే కంపారిటివ్లీ హైదరాబాద్లో కన్నా ఇక్కడ మున్నార్లో చాలా తక్కువ ఉంది ఎండ. మనకి హైదరాబాద్లో 38 to 40 టచ్ అయితే ఇక్కడ 30 to 32 వరకే ఉంది. అయినా సరే అసలు తట్టుకోలేనంత ఎండ ఉండే. ఏది క్రెడిట్ పట్టుకో, పడేయద్దు. చచ్చిపోయినట్టు యాక్టింగ్ చేస్తా అంతేనా? హ్యాపీయా? ఏమన్నది ఇచ్చేసి. పాములు అవన్నీ పట్టుకున్నారు కదా, ఇంకా ఇమీడియట్గా ఇక్కడ శానిటైజ్ చేసుకొని హ్యాండ్ వాష్ అనేది కంపల్సరీ చేపించేసినారు. అంటే కంపల్సరీ హ్యాండ్ వాష్ చేసుకొని ఇంకా మిగతావి చూడాలి అని చెప్పినారనమాట. అన్ని ఎకో పార్కులలో ఉన్నట్టే ఇక్కడ ఆవులు, మేకలు, కోడిలు, పీజియన్లు, ఇట్లా రకరకాల బర్డ్స్, పికాక్లు, ఇట్లా రకరకాలవి అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇంకా పిల్లలు అన్నిటినీ చూసారు, ఏది వదిలిపెట్టకుండా టైం తీసుకొని అయినా సరే అన్నిటినీ చూసారు. ఆ తర్వాత ఇక్కడ మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే ట్రీ హౌస్ ఉంది. అసలు ఈ ఐడియా కూడా నాకు మంచిగా అనిపించింది. ఇవి రెండు కూడా చాలా పెద్ద చెట్లు అనమాట, మామిడి వేప చెట్లు, చాలా పెద్ద చెట్లు. అంటే 50-100 ఏళ్ళ క్రిందటివి లాగా ఇంత పెద్దగా ఉన్న ఆ చెట్లను నరకకుండా ట్రీ హౌస్ లాగా ప్లాన్ చేసినారు. నిజానికి ఇది భలే అనిపించింది. ఎప్పుడైనా మనం ఫామ్ హౌస్లలో కూడా కట్టుకోవాలంటే ఇట్లా కట్టుకుంటే అసలు ఆ లుక్, ఆ సీనరీ చూడడానికి కూడా పైనకి వెళ్ళినాక హైట్లో చాలా బాగుంది. ఇక్కడ ఒక రూమ్ కూడా ఉంది కానీ బట్ యాక్సెస్ ఏం లేదు. మేబీ అది ఇంకా కెఫే లాంటివి చేస్తారేమో. ఇంకా 3 వరకు ఇక్కడే ఉండి ఆ తర్వాత లంచ్ చేసుకొని మళ్ళీ కూడా వేరే పార్క్కి వెళ్ళినాము, వాటర్ పార్క్. అక్కడ కూడా మనకు టికెట్స్ ఉండే, పర్ హెడ్ 1100, కిడ్స్కి ఏమో 850 అట్లా తీసుకున్నారు. ఇంకా అక్కడ 6:30 వరకు ఉన్నాము. ఇంకా ఆ తర్వాత మున్నార్లోనే రూమ్ తీసుకున్నాము. ఇంకా ఈ డే అయితే ఇలా ఎండ్ అయిపోయిందండి.